దవాఖానా లేదంటే దగాఖానా. ఓ ప్రైవేట్ హాస్పిటల్ పై సామాన్యుడు పోరుబాటు పట్టాడు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన భార్య కోమాలోకి వెళ్లిపోయిందన్నాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పోరాడుతున్నారని అన్నారు. శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్ నిర్వాకానికి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా వెంకటగారిపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. అనారోగ్యంతో ఉన్న తన భార్య జ్యోతిని అంబులెన్స్ లో పుట్టపర్తి కలెక్టరేట్కు తీసుకెళ్లారాయన. ధర్మవరంలోని దేవి నర్సింగ్ లో మత్తు ఇంజెక్షన్ ఎక్కువ డోసు ఇవ్వడం వల్లే తన భార్య కోమాలోకి వెళ్లిందన్నారు. 14 నెలలుగా ఎన్నో హాస్పిటళ్లు తిరిగామని, ₹1 కోటికి పైగా ఖర్చయిందే కానీ తన భార్య ఆరోగ్యం నయం కాలేదని వాపోయారాయన. తమ ఈ దుస్థితికి కారణం ధర్మవరం దేవి నర్సింగ్ హోం వైద్యులేనని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తమలా మరెవరికి ఇలాంటి పరిస్థితి రాకుండా సదరు ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయం చేయాల్సిన అధికారులు ఫిర్యాదు చేస్తే తమతో అనుచితంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. మా సామాన్యులు అంటే సీఎం ఛాంబర్ గారి దగ్గరికి వెళ్తా, వారం రోజులు వెయిట్ చేస్తా అసెంబ్లీ గేట్ దగ్గర. ఆసుపత్రి నిర్వాకం, అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు ప్రసాద్. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడతానన్నారు. ప్రైవేటు ఆసుపత్రిపై కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రసాద్ కు భరోసానిచ్చారు పుట్టపర్తి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్.